హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. మనం ఇప్పుడు ఆత్రం పెళ్లి కొడుకు అనే కథ యొక్క 3వ భాగాన్ని విందామా? ఇక కథలోకి వెళ్తే, మనోజ్ ఫోన్లో హలో అనగానే, హాయ్ మనోజ్, ఎలా ఉన్నావు అని ఉత్సాహంగా అడిగింది పెళ్లి కూతురు ఆత్రిజ. బాగున్నాను అని ముక్తసరిగా బదులిచ్చాడు మనోజ్. నిన్ను పెళ్లి కొడుకును చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చిరునవ్వుతో అడిగింది ఆమె. బానే ఉంది, కానీ మా బామ్మకి మరీ చాదస్తం. నలుగు పెట్టి స్నానం చేయించడానికి కూడా ఆడవాళ్ళందరినీ పిలిచి నానా హడావిడి చేసింది. చాలా ఎంబ్రాసింగ్గా అనిపించింది అన్నాడతను. వాళ్ళ బామ్మ మీద చిరాకు అతని మాటల్లో వినిపించి గట్టిగా నవ్వింది ఆత్రిజ. అందుకే వాళ్ళ చాదస్తం దిగిపోయేలా మనమో పని చేద్దామా అని గుంభనపు నవ్వుతో అడిగింది. ఏం పని అని నొసలు ముడిచి ఆసక్తిగా అడిగాడు మనోజ్. ఈరోజు సాయంత్రం అలా షికారికి వెళ్ళొద్దాం, కిసుక్కున నవ్వుతూ చెప్పింది ఆత్రిజ. అమ్మో, బయటక మా బామ్మకి తెలిసిందంటే చీపురు కట్టపట్టుకుని నన్ను చావబాదింది. మీ ఇంటికొచ్చి నీ పని పడుతుంది అని భయంగా అన్నాడతను. నువ్వు మీ బామ్మకి చెప్పి వస్తావా ఏంటి? నిర్భయంగా అందామె. నేను కాకపోయినా ఎవరో ఒకరు చెప్పేస్తారుగా. మనం ఎవరికీ చెప్పకపోతే అప్పుడు ఎవరూ చెప్పరుగా అని తెలివిగా అందామె. అదెలా? నేను ఇంట్లో లేనని తెలిసిపోతుందిగా అని అయోమయంగా అన్నాడతను. నీకు తలనొప్పిగా ఉందని మీ వాళ్లతో చెప్పి నువ్వు నీ గదిలో పడుకో, ఇక ఎవరూ నిన్ను డిస్టర్బ్ చెయ్యరు. నీకు బెస్ట్ అనిపించిన ఫ్రెండ్తో మనిద్దరం కలుద్దామనుకున్న విషయం చెప్పి హెల్ప్ తీసుకో, ఫినిష్ అని చాలా తేలికన్నట్టు గడగడగా చెప్పేసింది ఆత్రిజ. ఇంకా మనం అనుమానం పీకుతుంటే ఆలోచిస్తూ, ఏమో దొరికిపోతే పైగా ఫీల్ అవ్వాలేమో అని నిదానంగా అన్నాడతను. ఓయ్, నువ్వసలు మగాడివేనా? ఆడపిల్లని పెళ్లి కూతుర్ని నేనే ఇంత డేర్ చేసి రమ్మంటుంటే మగాడివి, పెళ్లి కొడుకువి, నువ్వు రావడానికి ఫీల్ అయిపోతున్నావేంటి? రావయ్యా మగడా అని ఉడికిస్తున్నట్టుగా అందామె. సర్లే వస్తాను. ఇంతకీ ఎక్కడికి అని అడిగాడు మనోజ్. ఎక్కడికో ఒక చోటికి, ముందు నువ్వు ఇంట్లో నుంచి బయటకు రా చాలు అందామె. ఎన్ని గంటలకి అని అడిగాడు మళ్ళీ. సీన్ మరీ రివర్స్లో ఉంది కదా. యాక్చువల్గా నువ్వే నాకు ఫోన్ చేసి పలానా టైంకి పలానా చోటికి రా అని నాకు చెప్పాల్సింది పోయి నేనే నీకు అన్నీ చెప్పాల్సి వస్తుంది. ఓకే, సాయంత్రం చీకటి పడే టైంకి అంటే 6:30 7 గంటలకి, ఎగ్జాక్ట్గా 7 గంటలకి ఇంట్లో నుంచి జంప్, ఓకేనా? షార్ప్ 7కి నిన్ను మీ వీధి చివరన నేనే పికప్ చేసుకుంటాను, ఓకే కదా అని ఎగ్జైటింగ్గా అంది ఆత్రిజ. అన్నాడు మనోజ్. ఓకే, వెయిటింగ్ ఫర్ యూ, బాయ్ అని ఫోన్ కట్ చేసింది ఆత్రిజ. అప్పటి నుంచి బయటకెలా వెళ్ళాలా అని ఆలోచించసాగాడు మనోజ్. బాగా ఆలోచించి మధ్యాహ్నం సుధీర్తో, రే సుధీర్, నాకు హెల్ప్ చెయ్యాలిరా అంటూ ఆత్రిజ అతన్ని బయటకు రమ్మన్న విషయాన్ని చెప్పాడు. అంతా విని, అలాగేరా, నువ్వు నీ గదిలో ఉన్నట్టు ఇక్కడ నేను బిల్డప్ ఇస్తాను, కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని ముందర కాళ్ళకి బంధం వేస్తున్నట్టుగా అన్నాడు సుధీర్. ష్యూర్, చెప్పరా, చేస్తాను అన్నాడు మనోజ్. ఏం లేదురా, పూజితకి వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తానని కమిట్ అయ్యాను. నా దగ్గర అంత అమౌంట్ లేదు. కాశీకి ఎగ్గొట్టానన్న కోపంతో డాడీ నాకు డబ్బులేం ఇవ్వకుండా వెళ్ళిపోయారు. సాయంత్రం పార్టీకి అమౌంట్ అంటూ అడగబోతుంటే అతని భుజం మీద గట్టిగా కొట్టాడు మనోజ్. దీనికి ఇంత సినిమా తీస్తావేంట్రా? ఆ పార్టీ నేనే ఇస్తాను, సరేనా? ఇంతకీ పార్టీ ఎన్నింటికి అని అడిగాడు మనోజ్. సాయంత్రం 5 గంటలకల్లా రవీంద్ర ఐస్ క్రీమ్ పార్లర్లో ఉండమని చెప్పిందిరా పూజిత అన్నాడు సుధీర్. 5ంటికా అని కొన్ని సెకండ్లు ఆలోచించి తర్వాత చిరునవ్వుతో సుధీర్ వంక చూశాడు మనోజ్. ఓకే, అయితే మన ప్లాన్ చేంజ్. మనం వెళ్ళేది 7ంటికి కాదురా, 5ంటికే అన్నాడతను. ఆత్రిజ నిన్ను 7ంటికి రమ్మంది కదరా, 5ంటికే ఎందుకు అని అర్థం కాక అడిగాడు సుధీర్. నువ్వు 5 గంటలకి పూజితని తీసుకురావడం కోసం మా ఇంట్లో అందరికీ చెప్పి నా కారు వేసుకుని బయటికి వెళ్తావు. అందరి దృష్టిలో నువ్వు ఒక్కడివి వెళ్ళినట్టు, కానీ నువ్వు వేసుకెళ్లే కారులో వెనుక దాక్కుని నేనుంటాను. మనిద్దరం రవీంద్రకి వెళ్ళి పూజిత వాళ్ళకి పార్టీ ఇచ్చి 7 గంటలకి ఇంటికి వచ్చేద్దాం. అప్పటికే ఇక్కడ ఆత్రిజ వెయిట్ చేస్తూ ఉంటుంది కాబట్టి నేను తనతో మళ్ళీ బయటికి వెళ్తాను. నువ్వు పూజితని తీసుకుని ఇంట్లోకి వచ్చేయి.
అని చెప్పి మెరుస్తున్న కళ్ళతో సుధీర్ వంక చూసి ఎలా ఉంది నా ప్లాన్ అని అడిగాడు మనోజ్. బానే ఉంది, ఆత్రిజతో నువ్వు బయటకు వెళ్ళు, ఓకే, కానీ పూజితకి ఇచ్చే పార్టీలో నువ్వెందుకురా? ఆ పార్టీ ఏదో నేనే ఇస్తాను, నువ్వు రావద్దు. అసలే పూజిత నిన్ను చూస్తేనే నా పీక పిసికే అంత ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అయినా డబుల్ ప్రోగ్రామ్ రిస్క్ ఎందుకురా అని అడిగాడు సుధీర్. ఆత్రిజతో బయటికి వెళ్ళాలంటే బోర్రా, మీ అందరితో అయితే నాకు సరదాగా ఉంటుంది. సరేలే, నీకంత అనుమానంగా ఉంటే నీ పార్టీకి నాకు ఏ సంబంధం లేదు. 7 గంటలకి నేనే బయటికి వెళ్తాను. నేను ఇంట్లోనే ఉన్నట్టు నువ్వు మేనేజ్ చెయ్యు, నీ ఇష్టం అని కేర్లెస్గా భుజాలు ఎగరేశాడు మనోజ్. అంటే డబ్బులు ఇవ్వగానే అర్థం. అయినా ఇదేం లింకురా? 7 గంటలకి నువ్వు వెళ్తే నేను మేనేజ్ చేయగలను. మరి 5ంటికే మన ఇద్దరం బయటికి వెళ్ళాలంటే ఇక్కడ ఎవరు మేనేజ్ చేస్తారు అని అయోమయంగా అన్నాడు సుధీర్. అది చెప్తాగా అంటూ సాయంత్రం ఏం చేయాలో ఆ ప్లాన్కి సుధీర్కి వివరంగా చెప్పాడు మనోజ్. సాయంత్రం 4:30 గంటలు కావస్తోంది సమయం. మనోజ్ అతన్ని అన్నయ్య శంకర్ గది డోర్ దగ్గరకెళ్ళి అన్నయ్య అని మెల్లగా పిలిచాడు. ఏంట్రా అంటూ డోర్ తీశాడు శంకర్. ఏమీ లేదు, ఫారిన్ బ్రాండ్ విస్కీ బాటిల్స్ ఉన్నాయి కదా, వాటిలో ఒకటి ఇవ్వు అని బుర్ర గోక్కుంటూ అడిగాడు మనోజ్. ఎందుకు? ఎవరైనా ఫ్రెండ్స్కా అని ఎదురడిగాడు శంకర్. నాకే బాగా తలనొప్పిగా ఉంది అని నుదురు రుద్దుకుంటూ తలనొప్పి అన్న భావాన్ని పలికిస్తూ చెప్పాడు మనోజ్. తలనొప్పిగా ఉంటే ట్యాబ్లెట్ వేసుకో, అంతేకాని మందు తాగడం ఏంట్రా? బామ్మకి వాసన గనక వచ్చిందంటే నీకు రేవెట్టి దాన్ని నాకు కాపీ పేస్ట్ చేస్తుంది అన్నాడు శంకర్. ప్లీజ్ అన్నయ్య, ఒక్క పెగ్ వేస్తానంతే, మళ్ళీ ఈ మధ్యలో ఛాన్స్ ఉండదు కదా. ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుంటుంటే నాకు సరదాగా అనిపిస్తోంది. ఫ్రెండ్స్తో ఈ టైంలో వెయ్యకూడదు కదా, అందుకే నా గదిలో ఒక్కడనే డోర్ లాక్ చేసుకుని జస్ట్ ఓ పెగ్ తాగి పడుకుంటాను. ప్లీజ్ ఇవ్వరా అని బతిమలాడుతూ అడిగాడు మనోజ్. మనోజ్ అడగడాన్ని చూసి కాదనలేక సర్లే, ఏ బ్రాండ్ కావాలి అని అడిగి అంతలోనే నీకు అన్ని బ్రాండ్లేం తెలుసులే కానీ ఇదిగో ఈ బ్లాక్ డాగ్ తీసుకెళ్ళు, 10 ఇయర్స్ ఓల్డ్ది, హెల్త్కి మంచిది, నిద్ర పడుతుంది, దీన్ని ఎలా తాగాలంటే అంటూ ఓ స్కాచ్ బాటిల్ని చిన్న బ్యాగ్లో పెట్టి ఇస్తున్నాడు శంకర్. నాకు తెలుసులే అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్, కొంచెం వేసుకుని తిని నిద్రపోతాను. బామ్మ అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి, సరేనా అంటూ ఆ బ్యాగ్ తీసుకున్నాడు మనోజ్. తమ్ముడి స్పీడ్ని ఆశ్చర్యపోతూ చూస్తూ పట్టపగలెందుకురా, నైట్ అందరూ పడుకున్నాక వెయ్యొచ్చు కదా, ఏ గొడవ ఉండదు అన్నాడు శంకర్. నైట్ వేస్తే తెల్లవారుజాముకి మత్తు వదలదు, రేపు మళ్ళీ పెళ్ళికొడుకుని చెయ్యాలి కదా, చీకటితోనే బామ్మ డోర్ బాధేస్తుంది, దానికి వాసన వచ్చిందంటే ఇద్దరం బుక్ అయిపోతాం, అందుకే ఇప్పుడే కానిచ్చి ఉదయం 5 గంటలకే అలారం పెట్టుకుని లేచి ముందే ఫ్రెష్ అయిపోతాను అని చెప్పి తన గది వైపు కదిలాడు మనోజ్. తమ్ముడి వంక విస్తుపోయి చూస్తూ అబ్బో వీడు చాలా ముదిరాడు అనుకున్నాడు శంకర్. మనోజ్ గదిలో ఎదురు చూస్తూ కూర్చున్న సుధీర్ మనోజ్ని అతని చేతిలో బ్యాగ్ని చూసి గబగబా లేచొచ్చి తలుపేసేశాడు. సాయంత్రం 5 గంటలైంది సమయం. పూజిత ఆమె 4 స్నేహితురాళ్ళు క్రాంతి వాళ్ళ ఇంట్లో నుంచి రోడ్డు మీదకు వచ్చారు. పూజిత సుధీర్కి ఫోన్ చేసి రవీంద్ర ఐస్ క్రీమ్ పార్లర్కి బయలుదేరుతున్నామని చెప్పింది. 15 గంటలో వచ్చేస్తానన్నాడు సుధీర్. రోడ్డు మీద నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ 5 అమ్మాయిలు సీతాకోకచిలుకల్లా రవీంద్ర ఐస్ క్రీమ్ పార్లర్కి చేరుకున్నారు. అప్పటికి అర్ధగంట సమయం గడిచింది. సుధీర్ కోసం అటూ ఇటూ చూస్తూ వాచ్ వంక చూసుకుంది పూజిత. అన్నయ్య వచ్చేస్తానన్నాడే, ఇంకా రాలేదేంటి అనుకుంటూ ఫ్రెండ్స్తో కలిసి పార్లర్ లోపలకు నడిచిందామె. మెయిన్ రోడ్ కనిపించేలా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటూ బయటకు చూసింది. సరిగ్గా అప్పుడే సుధీర్ రవీంద్ర ఐస్ క్రీమ్ పార్లర్ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వస్తూ కనిపించాడు. అతనికి వెనుక పెళ్ళికొడుకు అలంకరణలో ఉన్న మనోజ్ పార్లర్ వైపు రావడం కోసం మెయిన్ రోడ్ని క్రాస్ చేయబోతూ కనిపించాడు. విస్తుపోయి కళ్ళు పెద్దవి చేస్తూ వీడొస్తున్నాడేంటి అనుకుంటూ మనోజ్ వంక ఆశ్చర్యంగా చూసింది పూజిత. మనోజ్ని ఐస్ క్రీమ్ పార్లర్కి సుధీరే తీసుకొస్తున్నాడని గ్రహించి అప్పుడే తన దగ్గరికి వచ్చిన సుధీర్ని నిలదీస్తున్నట్టుగా చూసింది పూజిత.
ఆమె చూపుల్ని పట్టించుకోకుండా పూజిత పక్కన కూర్చున్న అమ్మాయిల్ని చూస్తూ, హాయ్ ఫ్రెండ్స్, నేను పూజిత వాళ్ళ బ్రదర్ని అంటూ పలకరించాడు సుధీర్. వాళ్ళ పేర్లు అడిగి తెలుసుకుని పరిచయం చేసుకున్నాడు. తర్వాత పూజిత వైపు తిరిగి, ఫ్యామిలీ రూమ్లో కూర్చుందామా అన్నాడు. పార్లర్ లోపలికి వస్తున్న మనోజ్ని చూసి తన ఫ్రెండ్స్ ముందు సుధీర్ని ఏమీ అనలేక పళ్ళు బిగించి చూస్తూనే తలూపింది పూజిత. సుధీర్ వెనక్కి తిరిగి అక్కడకు చేరుకున్న మనోజ్ని చూసి, రారా మనోజ్ అని మనోజ్ చేయి పట్టుకుని, ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ మనోజ్ అని అందరికీ పరిచయం చేశాడు సుధీర్. హాయ్ ఫ్రెండ్స్ అని అందరినీ విష్ చేసి పూజిత వంక చూశాడు మనోజ్. ఆమెను చూడగానే అతని కళ్ళు తేజాన్ని నింపుకున్నాయి. హాయ్ పూజిత, ఎలా ఉన్నావు అంటూ హుషారుగా పలకరించాడతను. వాళ్ళిద్దరి కళ్ళు కలుసుకున్న ఆ కొద్ది సెకండ్లలోనే మనోజ్ చూపుల్లోని ఆరాటాన్ని, పూజిత చూపుల్లోని ఆగ్రహాన్ని గ్రహించాడు సుధీర్. వెంటనే లోపలికి వెళదాం రా అంటూ మనోజ్ చేయి పట్టుకుని గబగబా ఏసీ రూమ్ వైపు నడిచాడు. పెళ్లి కొడుకు అవతారంలో ఉన్న మనోజ్ని విచిత్రంగా చూస్తూనే ఆడపిల్లలందరూ సుధీర్ని అనుసరించి ఐస్ క్రీం పార్లర్లోని ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. మెరుపు లాంటి తెల్లటి బట్టల్లో పసుపు రాసి పారాణి పెట్టిన కాళ్లతో, చేతికి గోరింటాకు, బుగ్గన చుక్క, నుదుట కళ్యాణ తిలకాలతో పొడుగ్గా చూపు తిప్పుకోలేనట్టుగా ఉన్న మనోజ్ని అందరూ వింతగా చూస్తుంటే మనోజ్ ఏమో పూజితని ఆత్రంగా చూస్తున్నాడు. అతని చూపులకి జవాబుగా పూజిత సుధీర్ వంక బెదిరిస్తున్నట్టుగా చూసింది. పూజిత చూపులకి తత్తరపాటుతో వెంటనే మనోజ్ కాలుని ఒక్క తన్ను తన్నాడు సుధీర్. ఉలిక్కిపడ్డ మనోజ్ వెంటనే ఈ లోకంలోకి వచ్చి, అమ్మాయిలంటే కిలకిలలాడుతున్నారనుకుంటున్నాను, అంతా భయపడిపోతున్నారేంటి? నేను పెళ్లి కొడుకునేనండి, ఆత్రం పెళ్లి కొడుకుని కాదు అని చమత్కారంగా నవ్వుతూ అన్నాడు మనోజ్. మనోజ్ మాటల్లోని గూఢార్థం అర్థమవుతూనే అమ్మాయిలందరూ చిరునవ్వు నవ్వారు. పూజిత మాత్రం వెంటనే, మీరు ఆత్రం పెళ్లి కొడుకైనా ఎవరినైనా ఎత్తుకెళ్ళొచ్చేమో, బట్ మేం మాత్రం ఆత్మవిశ్వాసం గల ఆడపిల్లలం, మీ ఉచ్చులో పడం అని స్థిరంగా అంది. అమ్మాయిలంతా మళ్ళీ నవ్వారు. పూజిత మాటల్ని అస్సలు పట్టించుకోకుండా, నా గురించి ఎందుకు గాని మీకేమిష్టం పూజిత గారు అని నవ్వుతూ అడిగాడు మనోజ్. మనోజ్ అడిగిన దానికి బదులివ్వకుండా నిర్లక్ష్యంగా తల పక్కకు తిప్పుకుంది పూజిత. వెంటనే సుధీర్ కలగజేసుకుంటూ, పూజితకి బటర్ స్కాచ్, నాకు చాకో కస్టర్డ్, మీకు ఇంకా అని మిగిలిన అమ్మాయిల వంక చూశాడు. మిగిలిన 4 అమ్మాయిలు మెనూ చూసి వాళ్లకు నచ్చినవి చెప్పారు. నోట్ ప్యాడ్ పట్టుకుని వచ్చిన బాయ్కి ఆర్డర్ చెప్పాడు సుధీర్. పావుగంటకి వాళ్ళు ఆర్డర్ చేసినవన్నీ రకరకాల గాజు గిన్నెల్లో ఆకర్షించే రంగురంగుల ఆకారాల్లో అందంగా అమర్చబడి వచ్చాయి. అందరూ ఎవరు ఆర్డర్ చేసిన దాన్ని వాళ్ళు తీసుకున్నారు. నిమిషాల కంటే ముందే కరుగుతాయనేమో. అందరూ ఐస్ క్రీంలో స్పూన్ని గుచ్చి గడ్డగా ఉండగానే మురిపెంగా ఆరగిస్తున్నారు. పూజిత మాత్రం మూతి ముడిచి సుధీర్, మనోజ్ వంక చూస్తూ స్పూన్ని ఐస్ క్రీంలో కసిగా గుచ్చుతోంది. మనోజ్ కళ్ళల్లో ఆమె కళ్ళు కలిసినప్పుడల్లా ఆమె చూపుని పట్టి బంధించాలని చూస్తున్నాడతను. అలా పట్టి బంధిస్తూనే, ఏంటి ఆలోచిస్తున్నావు? అది స్కాచ్ కాదు, బటర్ స్కాచ్ అని నవ్వుతూ అన్నాడు. అమ్మాయిలందరూ కూడా ముసిముసిగా నవ్వారు. పూజిత మాత్రం పళ్ళు బిగబట్టి కోపంగా చూసింది. ఆమెనేం అనొద్దు అన్నట్టుగా మనోజ్ కాళ్ళు తొక్కి కళ్ళతో వారించాడు సుధీర్. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నాయి టేబుల్ మీది గాజు గిన్నెలు. పూజితకి ఎంతో ఇష్టమైన ఆ బటర్ స్కాచ్ మాత్రం ఆమె గొంతులోని కోపానికి అడ్డుపడుతోంది. మధ్య మధ్య స్నేహితురాళ్ల ముందు మొహమాటం కోసం స్పూనుని పైకెత్తి నాలుకకు అంటిస్తోందామె. అమ్మాయిల ముందున్న గిన్నెల్ని గమనిస్తూ, ఇంకేమైనా కావాలంటే ఆర్డర్ చేయండి అంటూ మెనూని క్రాంతి చేతికిచ్చాడు మనోజ్. సుధీర్ ఇస్తున్న ఈ పార్టీలో మనోజ్ చొరవేంటో అర్థం కావట్లేదు పూజితకి. క్రాంతి కంటే ముందు వద్దు అని పూజిత చెప్పబోయేలోపే, పర్వాలేదు, మీకు ఏం కావాలంటే అవి ఆర్డర్ చెయ్యండి అంటూ మనోజ్కి వంత పాడాడు సుధీర్. క్రాంతి మొహమాటంగా మెనూ తీసి చూసింది. మరో అరగంటకి పెద్ద ట్రేతో అందరికీ 2వ రౌండు ఐస్ క్రీంలు తెచ్చి సర్వ్ చేశాడు సర్వర్. పూజిత అలా చూస్తోంది తప్ప ఎవ్వరినీ వారించలేకపోతోంది. పార్టీ ఇస్తానంటూ సుధీర్ ఆఫర్ ఇచ్చినప్పుడు అందరికీ ఇవ్వాలని తానే చెప్పింది. ఇప్పుడు వీళ్ళు తింటామంటే తాను కాదని ఎలా అనగలదు అనుకుంటూ కరిగిపోయిన ఐస్ క్రీంని చూస్తూ కూర్చుంది.
మరో 30 గంటకి 3వ రౌండ్ ఐస్ క్రీంలు టేబుల్ మీద అమిరాయి. మనోజ్ ఐస్ క్రీం తినకపోయినా అతని ఈ క్షణాలు ఐస్ క్రీం అంత చల్లగా, హాయిగా, ఇష్టంగా ఉన్నాయి పూజితని చూస్తూ ఉంటే. ఇన్నాళ్ళు తెలియని కొత్త అనుభవాలు అతనికి గిలిగింతలు పెడుతున్నాయి. ఆమె ప్రతి కదలిక అతనికో అద్భుత చిత్రంలా కనిపిస్తోంది. 3వ రౌండ్ పూర్తవబోతుంటే బాయ్ వచ్చి, సార్ ఇంకేమైనా ఆర్డర్ చేస్తారా అని అడిగాడు. సుధీర్ అందరి వంక చూశాడు. ఇంక చాలన్నట్టు చేతులెత్తేశారు. పూజితని చూశాడు. కరిగిన బటర్ స్కాచ్ బౌల్ ముందు గడ్డకట్టిన శిలలా కనిపించిందామె. ఈ పార్టీ పూర్తయి ఎటువాళ్ళు అటు వెళ్ళగానే పూజిత చేతిలో తనకి పడబోయే ఫుల్ కోటింగ్ ఆ కరిగిపోయిన బటర్ స్కాచ్ బౌల్లో కనిపిస్తోంది సుధీర్కి. దాని మీద నుంచి చూపు తిప్పి, పూజిత, అందరం సాటిస్ఫైడ్గా తిన్నాం, నువ్వేం తీసుకోలేదు, నాకు పార్టీ ఇస్తున్న తృప్తి లేదు అని అసంతృప్తిగా అన్నాడు సుధీర్. అతన్నే గుచ్చి చూస్తూ, ఇంటికి వెళ్ళాక తింటానుగా అని పళ్ళు బిగబట్టి అక్షరాల్ని వత్తి పలికింది పూజిత. ఓ అలాగే, నన్ను మాత్రం తినకే అంటూ బాయ్ వంక చూసి బిల్ తెచ్చేయి అని చెప్పాడు సుధీర్. బాయ్ బిల్ తేగానే ఆ డబ్బుని మనోజ్ చెల్లిస్తుండడం చూసి పూజితలో అప్పటి వరకు ఉన్న కోపం పోయి అయోమయం నిండింది. పార్టీ ఇస్తానన్నది సుధీర్, బిల్ అమౌంట్ మనోజ్ ఎందుకు పే చేస్తాడు అన్నట్టు ప్రశ్నార్థకంగా వెంటనే సుధీర్ వంక చూసిందామె. సుధీర్ కుర్చీలో నుంచి లేచి, ఓకే ఫ్రెండ్స్, ఇట్స్ ఎ మెమరబుల్ ఈవినింగ్, థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ అని చిరునవ్వుతో చెప్పాడు. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి సుధీర్, మా అందరికీ మంచి పార్టీ ఇచ్చావు అంది క్రాంతి. థ్యాంక్స్ నాకు కాదు, మా ఫ్రెండ్కి చెప్పండి, ఇది మా మనోజ్ గాడి వెడ్డింగ్ పార్టీ అంటూ మనోజ్ భుజం మీద చరిచాడు సుధీర్. అప్పుడు సరిగ్గా ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు మనోజ్. వెడ్డింగ్ పార్టీ అనగానే అతనికి తాను పెళ్లి కొడుకునని, పెళ్లి కూతురు ఆత్రిజ తనని 7 గంటలకు కలవమన్నదని అప్పుడు గుర్తుకొచ్చింది. ఆ వెంటనే వాచ్ వంక చూసుకున్నాడు. సమయం 7:30 అయ్యింది. వెంటనే కంగారుగా జేబులు తడుముకున్నాడు మనోజ్. అతని చేతికి సెల్ ఫోన్ తగల్లేదు. టేబుల్ మీద, తన పక్కన టేబుల్ మీద చూశాడు. ఎక్కడా అతని ఫోన్ కనిపించలేదు. ఎక్కడైనా ఫోన్ని మర్చిపోయానా అని ఒక క్షణం ఆలోచించాక అప్పుడు గుర్తుకొచ్చింది అతనికి. కారు పార్కింగ్ కోసం చూస్తున్నప్పుడు ఫోన్ని డాష్బోర్డు మీద పెట్టాడు. పార్కింగ్ ప్లేస్ దొరకగానే పూజితని చూడబోతున్నానన్న హుషారులో కారుని లాక్ చేసి వచ్చేశాడు. కథ ఇంకా ఉంది. కీప్ వాచింగ్. ది స్టోరీ కంటిన్యూస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆత్రం పెళ్లి కొడుకు అనే కథ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇటువంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story, Atram Pelli Koduku.